అక్కడ వాళ్ళు స్టే చేసి ఉంటారు. అప్పుడు అక్కడికి బ్లాక్ సెప్టెంబర్ అని పాలస్తీనా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ సభ్యులు అక్కడికి వచ్చి వీళ్ళందరినీ అదుపులోకి తీసుకొని వీళ్ళని హోస్టేజెస్గా పట్టుకొని దీనంతా కూడా టీవీలో ప్రచారం చేయించి వాళ్ళని చంపేస్తారు. సో ఎవరిని ఆ క్రీడాకారులను 11 మందిని చంపుతారు. సో అందుకని వీళ్ళని చంపడానికి కోసం ఇజ్రాయిల్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే గోల్డీ మేయర్ అని అక్కడ ప్రధానమంత్రి ఆమె ఏం చేస్తుందంటే ఒక రహస్య టీముని ఫామ్ చేస్తుంది. మొసాద్ అంటారు, ఇజ్రాయిల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. ఆ మొసాద్ ఆధ్వర్యంలో ఒక టీముని ఫామ్ చేసి ఈ టీం ఏంటంటే ఎవరైతే వీళ్ళని చంపారో బ్లాక్ సెప్టెంబర్ తీవ్రవాదుల్ని వాళ్ళు ప్రపంచంలో అనేక చోట్ల ఉంటారు, వెళ్ళిపోయారు వాళ్ళని ట్రేస్ చేసి ఒక్కొక్కరినిగా చంపుకుంటా రావడం, ఇది కథ అనమాట. సో అలాగా వీళ్ళు వెళ్ళి ఒక్కొక్కరిని మొత్తం 11 మందిలో 9 మందిని చంపేస్తారు, ఇద్దరు మాత్రమే ఎస్కేప్ అయ్యారు. సో అలాగా చంపారు, అది బాగా పాపులర్. దీని మీద నవల కూడా వెంజెన్స్ అనే నవల వచ్చింది, ఆ నవల బేస్ చేసుకొని స్పిల్బర్గ్ సినిమా తీశాడు. ఇప్పుడు మన వాళ్ళు కూడా ఇట్లాంటి కొన్ని టీమ్స్ని ఫామ్ చేసుకొని పాకిస్తాన్లో ఉన్నారని చెప్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడున్న టెర్రరిస్టులని టార్గెట్ చేసి వాళ్ళ వేరబౌట్స్ కనుక్కొని ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళ ఈ వ్యవహారాలను కనుక్కొని వాళ్ళని సడన్గా వెళ్ళి అటాక్ చేసి చంపేయడం అనే ఒక టాక్టిక్స్ని ఫాలో అవుతున్నట్టుగా తెలుస్తుంది. రా అనమాట. రా అంటే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అంటారు, ఇండియన్ స్పై ఏజెన్సీ. దీని మీద చాలా సినిమాలలో కూడా ఈ మధ్య తెలుగు సినిమాల్లో కూడా రా ఏజెంట్ల గురించి చెప్తున్నారు. మనకి ఈ మధ్య వచ్చిన పాపులర్ అంటే ఫ్యామిలీ మెన్ ఫస్ట్ సిరీస్ ఇదే ఉంటుంది కంప్లీట్గా. మనోజ్ బాజ్పాయి రా ఏజెంట్గా ఉంటాడు. అలాగా ఈ రా ఏజెన్సీ వాళ్ళే కోవర్ట్ ఆపరేషన్ చేసి పాకిస్తాన్లో ఈ సైఫుల్లాని చంపారు అనేది ఇప్పుడు వినిపిస్తుంది. ఎందుకంటే మనం పాకిస్తాన్ బేస్డ్ టెర్రరిజాన్ని ఎదుర్కోవాలంటే డైరెక్ట్గా ఎదుర్కోలేము. ఎందుకంటే వాళ్ళు వస్తారు, ఇక్కడ టెర్రరిజం యాక్టివిటీలు చేస్తారు, మళ్ళీ పాకిస్తాన్ వెళ్ళిపోతారు, అక్కడ వాళ్ళకి సెక్యూరిటీ ఇస్తారు, సేఫ్ హౌసెస్ ఉంటాయి. కాబట్టి మనం వెళ్ళి చంపడం కష్టం అవుతుంది. అందుకని ఇప్పుడు మనం ప్రతిసారి దాని ఏమంటారు ఆపరేషన్ సింధూర్లు చేయలేం కదా, దానివల్ల రిపర్కషన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అదే మనం రహస్యంగా కోవర్ట్ ఆపరేషన్ చేసి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళని ప్లాన్ చేసుకొని సడన్ అటాక్ చేసి చంపేస్తే ఈజీ అవుతుంది కదా అన్నది, అది కూడా ఒక మెథడ్లో మన వాళ్ళు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే మన వాళ్ళు దీన్ని కన్ఫర్మ్ చేయరు ఓపెన్గా, అట్లాగే ఎవరు కూడా దీని గురించి కన్ఫర్మ్ చేసే పరిస్థితి లేదు. అన్ఐడెంటిఫైడ్ గన్మెన్ అనే వస్తుంది వార్త. మన కెనడాలో కూడా కెనడా అయితే ఓపెన్గానే ఆరోపించింది. ఇలాగే కెనడాలో ఉండే ఖలిస్తాన్ ఉగ్రవాదుల్ని అక్కడ మన వాళ్ళు ఇలాగే రా ఏజెంట్లు చంపారనేది గతంలో ట్రూడో ప్రధానమంత్రి ఆరోపించాడు. అప్పుడు మనకి కెనడాకు కూడా డిప్లొమాటిక్ వార్ అనేది కూడా కొద్ది రోజులు నడిచింది. అలాగా ఇది అన్ని దేశాలు చేస్తారు. అమెరికా దీన్ని ఎక్స్పర్ట్గా చేస్తుంది. అమెరికా బ్యాచ్ ప్రతి దాంట్లో అసెట్స్ అంటారు వాళ్ళు, అంటే వాళ్ళకి సంబంధించిన హైర్డ్ కిల్లర్స్ని పెట్టుకుంటారు ప్రతి రాష్ట్రంలో, ప్రతి దేశంలో. సో ఎవరైనా చంపాలనుకున్నప్పుడు వాళ్ళకి చెప్పి వాళ్ళ ఫోటో అది పంపించేస్తే వాళ్ళే అక్కడ ఫినిష్ చేస్తారు, ఇక్కడ నుంచి వెళ్ళాల్సిన అవసరం లేదు. అక్కడ ఆల్రెడీ అసెట్స్ని పెట్టుకుంటారు. అలాగా ఇండియా కూడా పాకిస్తాన్లో ఈ అసెట్స్ని డెవలప్ చేసింది. సో ఇప్పుడు వీళ్ళకి ఆల్రెడీ ఫోటోలు అవన్నీ డీటెయిల్స్ ఇచ్చింది. వాళ్ళని ఐడెంటిఫై చేసే దాంట్లో ఉంటారు. అందుకనే మోడీ వీ ఐడెంటిఫై, వీ ట్రేస్ అండ్ వీ పనిష్ అని చెప్పాడంటే దాని వెనక ఇంత ప్లాన్ ఉందనేది అంటున్నారు. సో ఈ ప్లాన్ ప్రకారం వాళ్ళని చంపారనేది చెప్తున్నారు. ఏదేమైనా ఒక పెద్ద టెర్రరిస్ట్ని అయితే చంపి ఇండియా సక్సెస్ఫుల్గా చంపగలిగింది ఆపరేషన్ దీంట్లో అనేది అయితే చెప్పచ్చు. ఎందుకంటే అతను హై సెక్యూరిటీలో ఉన్న అతన్ని చంపడం అంటే మామూలు విషయం కాదు. అతనైతే చంపగలిగారు, ఎందుకంటే అతను ఇండియాలో టెర్రరిజం యాక్టివిటీలు డైరెక్ట్గా కారణం.